నమస్తే అందరికీ శనార్థి నేను మీ కిరాక్ గుణ ఇక అన్యాయం ఎక్కడ ఉంటే మిర్రర్ టీవీ అక్కడనే ఉంటుంది కదా మరి తప్పకుండానైతే ప్రజల పట్ల నీతి పట్ల నిజాయితీ పట్ల ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటుంది ఈ మిర్రర్ టీవీ ఇయ్యాల సుతము ఒక మంచి టాపిక్ తోటైతే నేనైతే వచ్చినలా ఏంటిదంటే జనాలు పడుతున్న సమస్య అదేవిధంగా విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్య వాళ్ళు చదువుకున్నటువంటి కోర్సు అయిపోయిన సుత వాళ్ళ సర్టిఫికెట్లు అయితే యాజమాన్యం ఇస్తలేదట మరి ఎందుకు ఇస్తలేదట అయ్యా అంటే వాళ్ళు ఫీజులు కట్టాలి కదా మరి వాళ్ళ జేబులకి వెళ్ళి అయితే ఫీజులు అయితే కట్టరు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాక కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల ఫీజులు అయితే పెండింగులనే ఉన్నాయి మరి ఆ పెండింగ్లో ఎందుకు ఉన్నాయి మరి ఎవరు ఇస్తలేరు పిల్లగాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వాలంటే ఏం చేయాలి మరి పిల్లగాళ్ళ జేబులకే ప్రభుత్వము చిల్లులు పెట్టే విధంగానైతే ఎట్లా చేస్తున్నది అనే ముచ్చట్టయితే మనమైతే తప్పకుండా చూడాలి ముందుగానైతే మిర్రర్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోరులా నిరంతరం ప్రజాపక్షం రియంబర్స్మెంట్ రివర్స్ అయిపోయిందట ఫీజుల పథకానికైతే మంగళం పాడిందట జయ మంగళం నిత్య శుభ మంగళం ఫీజు రివర్స్ మంగళం చూసిరా ఇక ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదో ఇక ఆ ఫీజు రియంబర్స్మెంట్కి అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మంగళం పాడే కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టబోతున్నదట ఇదో పెద్ద గొప్ప విషయం కదా మరి అందుకనే దీనికి సుతం శ్రీకారం చుడుతుందట చూసిరా ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరి వాళ్ళ నోరు ఎట్లా మూస్తారు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా ఎట్లా చేస్తారు ఒక్కసారి తప్పకుండా అయితే ఇదైతే మనం చదవాలి విద్యార్థులు ఏం చేస్తారు చదువుకుంటారు కదా కాకపోతే ఇక్కడ కాదు చదువు కొనాలే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దుస్థితి అని చెప్పాలనా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ చేతగాని తనమనుకోవాలా కానీ చదువు కోవద్దులా చదువు కొనాలే మరి విద్యార్థులు వాళ్ళ జేబులకి వెళ్ళి పైసలు పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళ మీదనే తలకా మీద తట్టెడు భారంతో చదువు కొనాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలోనైతే ఏర్పడ్డదట ఇక అసలు ముచ్చట పోతే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకానికైతే మంగళం పాడేందుకు రేవంత్ ప్రభుత్వం అయితే రంగం అయితే సిద్ధం చేసింది సంక్షేమ పథకాల భారం నుంచి తప్పించుకునేందుకు సర్కార్ అయితే ఈ పన్నాగం పన్నిందనే ముచ్చటైతే మనకు తెలుస్తున్నది ఇప్పటికే పలు స్కీములను అయితే అటకెక్కిచ్చిందట ఆ అక్రమ ఫీజులకు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసినందుకైతే వేగంగా పావులైతే కదుపుతున్నదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు ప్రభుత్వమే కావచ్చు ఇక మీదకెళ్ళి అయితే ఫీజులు అయితే మొత్తాన్ని కళాశాల కాకుండా విద్యార్థులకే ప్రభుత్వము చెల్లిస్తుందని తెలిపిందట ప్రభుత్వం ఇక అసలు ముచ్చటకి ఇక్కడనే ఉన్నదిలా ప్రభుత్వము డైరెక్ట్గా పాఠశాల యాజమాన్యానికి చెల్లించదట ఎవరికి చెల్లిస్తుందట అంటే విద్యార్థులకు చెల్లిస్తుందట ఇక ఇప్పుడే గిన్ని గణం ఫీజులు అయితే బకాయిలు ఉన్నాయి కదా మరి కళాశాలలకు చెల్లించిందా కళాశాల యాజమాన్యానికి చెల్లించిందా చెల్లించలే ఇక గట్టనే ఇప్పుడు నేరుగా విద్యార్థుల అకౌంట్లకే గా రియంబర్స్మెంట్ పైసలు వస్తాయి అని అయితే చల్లగానైతే చెప్తున్నది కాకపోతే వాళ్ళను ఎంత ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిచ్చిన సుతము వాళ్ళ అకౌంట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యకపోగా వాళ్ళ సర్టిఫికెట్లు ఇయ్యకపోగా మళ్ళొక విద్యార్థులనైతే రోడ్డు పాలు చేసే కార్యక్రమం అయితే ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదనే ముచ్చట్టయితే ఇగో గిన్నెలో తెలుస్తున్నది ఇక ఇంకేమంటాడంటే ఈ మేరకైతే బుధవారం సాయంత్రం ప్రభుత్వం అయితే జీవో 7నైతే జారీ చేసింది అంటే కళాశాల ఫీజు భారం నేరుగా విద్యార్థుల మీదనే పడబోతున్నది ప్రభుత్వ నిధులు విడుదల చేసే వరకైతే కాలేజీ యాజమాన్యాలు వేచి చూస్తున్నాయట ఫలితంగా విద్యార్థుల మీదనైతే తీవ్రమైనటువంటి ఒత్తిడి అయితే పెరుగుతున్నదట అప్పు చేసి చదువుకుందామంటే విద్యార్థులకైతే అప్పులు పుడతాయో చెప్పుర్రి అప్పులే పుట్టాయి వాళ్ళ తల మీదనైతే భారం అయితే పడుతున్నదట పర్యవసరంగా లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అయితే దూరం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి మరి ఉన్నత విద్యలు చదువుకోవాలని విద్యార్థులు అయితే అనుకుంటారు కదా ఇక ఎంటెక్కే కావచ్చు బీటెక్కే కావచ్చు ఇట్లాంటివి చేసి చిన్నగా వాళ్ళు అబ్రాడ్కే పోతారో ఉన్నత చదువులకే పోతారో వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రావాలి కదా ఇక ఈ పథకానికి కూడా మంగళం పాడిందట మన గణనీయమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక ఈ ముచ్చట గిట్లుంటే ఇక ఇంకా కొన్ని ముచ్చట్లకైతే మనం పోతే
ఈ పథకంలోనైతే కీలకమైనటువంటి మార్పులల్లా జీవో 7 అయితే జారీ చేసింది. మరి జీవో 7ను జారీ చేసింది కాబట్టి ఈ విద్యార్థుల అకౌంట్లకు వెళ్ళి డైరెక్ట్గా పైసలు కట్టు కావాలి, డైరెక్ట్గా పైసలు వేస్తాము, గా పైసలు కాలేజీలలో కట్టుకొని మీరు చదువుకోవాలి అని చెప్తున్నది. అంటే గొంగట్ల చెప్పు పెట్టి కొడితే బయట చూసేటోనికి చెప్పు కనబడుతుందా చెప్పుర్రి గట్లన్నట్టు. అంటే విద్యార్థులకు డైరెక్ట్ ఇస్తామని చెప్పకుండా వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పేసి వీళ్ళైతే తప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి అయితే చాలా కష్టాలే వచ్చినాయి ఇలా. మరి నిజానికైతే అంతకుముందు అయితే మరి స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అయితే తెచ్చిర్రు. దాన్ని శ్రీ 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అయితే 10 సంవత్సరాల పాటు అయితే సబబుగా సాగేటట్టయితే మంచిగా కృషి చేసిండు. ఇక ఇప్పుడున్నటువంటి ఈ దరిద్రమా లేకపోతే మనం కొని తెచ్చుకున్నామా లేకపోతే మనమే ఓట్లేసి గెలిపించుకున్నామా కానీ ఈ సర్కారు వచ్చినప్పటి నుంచి అయితే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎగగొట్టుడు. ఇక 30 నెలల సంది అయితే పేరుకుపోయిందట 10,000 కోట్ల బకాయిలు. చూసిరా అవ్వా, ఏకంగా 10,000 కోట్ల బకాయిలు అయితే అట్లనే ఉన్నాయట. మరి కళాశాలలకైతే కట్టాలి కదా, యాజమాన్యానికి అయితే కట్టాలి కదా. విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో మంచిగా ఉండాలంటే మరి ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తేనే కదా వాళ్ళు చదువుకునేది, ఉన్నత చదువులకు పోయేది. మరి గట్లాంటి పథకానికి కూడా ఇగో ఇక్కడ 30 నెలల సంధి పేరుకపోయిందట 10,000 కోట్ల బకాయిలు. ఇక 14 లక్షల మంది అయితే పడిగాపులు కాస్తున్నారట. 14 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారట. ఇక వైఎస్ హయాంలో అయితే పథకానికి శ్రీకారం చుట్టిర్రు. ఇక దీన్ని అయితే కొనసాగించిండు కేసీఆర్ గారు. ఇక టీబీటీ ముసుగులను అయితే కాంగ్రెస్ స్కీములకైతే రేవంత్ రెడ్డి సర్కారు తూట్లే పొడుస్తుందట. ఇప్పటికే కోర్సు పూర్తయిన సుతము విద్యార్థులకైతే సర్టిఫికెట్లు ఇవ్వలేని కాలేజీ యాజమాన్యం. ఇక కాలేజీ యాజమాన్యం పిల్లగాళ్ళకు సర్టిఫికెట్లు ఎట్లిస్తుందయ్యా? పూర్తిగా విద్యార్థులన్నా ఫీజు కట్టాలి, లేకపోతే ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది సర్కారు తప్పకుండా కాలేజీలకు కడితేనే కదా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేది. అట్లా సర్టిఫికెట్లు రాక కూడా విద్యార్థులందరూ అయితే సతమతం అయిపోతున్నారు. అయ్యో, మరి ప్రభుత్వం కడుతుందా కట్టదా? మరి ఉన్నత చదువులు చదువుకోవాలంటే మాకు సర్టిఫికెట్లు కావాలి కదా. మరి ఆ సర్టిఫికెట్ల కోసం మేము నానా తంటలు పడాలి. ఒకవేళ వాళ్ళు ఫీజు మమ్మల్నే కట్టమంటే ఆ భారం అయితే మాకు ఘోరంగా ఉంటుంది, మా ఇల్లు జాగాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు అయితే అనుకుంటారు. ఇక ప్రభుత్వం అయితే తాజాగా నిర్ణయంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీద అయితే పెనుభారం. మరి ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఒకప్పుడైతే చాలా పైసలు ఖర్చు పెట్టేది. దాని తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చిర్రు, దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చిర్రు, ఈ పథకాన్ని సబాబుగా సాగించిర్రు. విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు అయితే ఉన్నత చదువులు అయితే చదువుకున్నారు. ఇక వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మీదనైతే పెనుభారము కుదిబండ పడబోతున్నది. మరి నిజమే కదా వీళ్ళు చెప్పేది. ఇక గట్లనే విద్యార్థులారా, అదేవిధంగా తల్లిదండ్రులారా, మీరైతే ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడో పెట్టింది, ఇప్పటి వరకు అయితే సాగుకుంటూ వస్తున్నది. కాకపోతే ఇక్కడనైతే 30 నెలల సంది అయితే 10,000 కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి కదా. మరి ఈ పెండింగ్ బకాయిలు రావాలని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ముక్కుబిండి వసూలు చేసుకున్నటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద, అదేవిధంగా విద్యార్థుల మీద కూడా ఎంతగానో ఉంటుంది. కాబట్టి సో మీరైతే దయచేసి ప్రభుత్వాన్ని అయితే నిలదీసే విధంగా, ప్రభుత్వాన్ని అయితే అడిగే విధంగా చేయాలి. ఎందుకంటే చదువుకున్న చదువుకు సర్టిఫికెట్లు రాకపోతే ఎవరైనా ఏం చేస్తారు చెప్పుర్రి? ఇక్కడ మోసపోతున్నది అటు కళాశాల కాదు, ఇటు ప్రభుత్వం కాదు, మధ్యలో చదువుకున్నటువంటి విద్యార్థులు. కాబట్టి విద్యార్థులారా, మీరు ఒక్కటే అర్థం చేసుకోర్రి. ఇక మీ మనసుకే వదిలేస్తున్నా, మీరేం చేయాలనో.